గుడ్ ఆఫ్టర్నూన్. అందరు సినిమా చూసి వచ్చారా? అంటే మార్నింగ్ యుఎస్ రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూసారా, మామూలుగానే చూసారా? ఎలా ఉంది మరి? ఫోన్ చూసుకుని మాట్లాడుతుంది మామూలు స్టేటస్. ఓ కరెక్ట్, మర్చిపోయా. నేను దిల్ రాజు గారు ఉన్నాం కదా. ఎలా ఉన్నాయి క్యామియోలు? అదే అదే హరిశంకర్ గారు అండి. ఓకే, లాలా ఎంజాయ్ చేశారా? నేను చెప్పాను కదా, నేను ప్రెస్ ముందు, ఈ సినిమాకి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడల్లా అదే చెప్తూ వచ్చా. ఇవాళ చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూఎస్ లో షో అయినప్పుడు ఫ్లో లేదు, కొంచెం అతుకులుగా ఉంది, సీన్ల కోసం ఆమె కథ రాసినట్టు ఇది అది నేనే చెప్పాను కదా. అదేదో పెద్ద సైంటిస్ట్ లా మీరు కనుక్కున్నట్టు చెప్తారండి మళ్ళీ ట్విట్టర్ లో. మీడియా కాదు ట్విట్టర్ లో అదేదో మళ్ళీ ఎందుకు? నేనే అందరికి చెప్తూనే వచ్చాను కదా. నేనేదో అద్భుతంగా సాగర సంగమం తీసానని నేను చెప్పలేదు కదా. ఒక కామెడీ ఫిల్మ్, సిల్లీ ఫిల్మే తీసాము. వన్ లైన్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్ తోనే చెప్పాము మేము కూడా. ధైర్యం ఏంటంటే, ఇప్పుడు అనుదీప్ లాంటి వాడితో సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. ఆమె కుదిరిన రోజు ఎంత పెద్దగా కుదిరితే అంత పెద్దగా కుదురుతుంది. అప్పుడప్పుడు మిక్స్డ్ వస్తుంది. దానికి ఏం చేస్తాం? ఏదైనా రిసీవ్ చేసుకుంటామే కదా మనం. ఇలానే అలా అని ప్రతిదీ కరెక్ట్ గా మనం అనుకున్నట్టు జరుగుతుందని కాదు కదా. అంతే. నేను కొంచెం డివైడ్ ఉంటుంది, ఎందుకంటే రివ్యూవర్స్ కి ఇలా నచ్చే సినిమా తీస్తానని నేను డెఫినెట్ గా అనుకోవాలి. ఎందుకంటే అంటే ఒక సినిమా కావాల్సిన గ్రామర్ అయితే లేదు, అది లేదని తెలిసే తీసాము. అదైతే లేదు. సో రివ్యూస్ కి ఇలా నచ్చుతుందని అయితే అనుకోలేదు ఎప్పుడు. కానీ ఆమె రెగ్యులర్ పబ్లిక్ కూడా ఇటు కూడా ఎడిట్ ఇలా ప్యాచీగా ఉంది, ఇది అది అంటారు. అసలు ఆ ఎడిట్ ప్యాచీగా ఉండడానికి తీసుకుందే అలా బ్లాక్లు కాదు. ఒక కథని ఫ్లోగా తీయలేదు సినిమాని అసలు. సో అది మరీ అంత డీప్గా టెక్నికల్గా చూశారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను కదా, మీ అందరికి వచ్చి నవ్వుకుంటే వెళ్ళండి ఖచ్చితంగా. మాక్సిమం నవ్విస్తానికి ట్రై చేసి నవ్విస్తాడు, అది దీపనే చెప్పాను నేను. దానికి ఎంతవరకు ఆమెను సాటిస్ఫై చేయగలిగాం లేదో చూసుకోవాలి అంతే. ఇంకా ఈ సినిమాల వరకు కొన్ని సినిమాలు అంతే కదా. అది నిన్న కూడా చెప్పాం కదా. అంటే జనరల్ గా అంటే కొంచెం అలా డివైడ్ సినిమా మీద సినిమా ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో. సినిమా మీద సినిమా తీస్తే ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, సరే కొంచెము ఆమె కథ ఇటు గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నీ ఓకే. కానీ ఇప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్ లో మదర్ ఎమోషన్ బాగుంది, ఫన్ పండుతుంది. ఆమె సెకండ్ హాఫ్ లో టేక్ ఆఫ్ లోనే 2 బ్లాక్లు కానీ ఇది కానీ అన్ని వర్కౌట్ అవుతున్నాయి. మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి 2-3 రోజులు సెలవుల్లో డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ 150 రూపాయలకి అయితే న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాము. కొన్ని విషయాల్లో కొంతమందిని న్యాయం చేయలేకపోయాము. అది న్యాయం చేద్దామని కూడా ఈ సినిమా తీయలేదు. ఆడియన్స్ నవ్విస్తానికి తీసాము, అది గ్యారంటీ నవ్విస్తున్నామని అనుకుంటాం. ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసిరండి, డిసప్పాయింట్ అవ్వరు. నేను కూడా చెప్పా కదా ఏదో ఇంటర్వ్యూలోనే ఎక్కడో సరదాగా. ప్రొడ్యూసర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు యాక్చువల్లీ. నాకు అనుదీప్ చాలా తక్కువలో సినిమా తీసి పెట్టాడు. ప్రొడ్యూసర్ గా నాకు ఇది హ్యాపీ సినిమా. నా కూతురు ఇంకా లేదు కదా, అంత పెద్ద కూతురు ఉంటే అప్పుడు అవన్నీ పర్సనల్. అది చాలాసార్లు జరుగుతుంది కదా. 4 అని 40 చేయరు. కానీ అనుకున్న బడ్జెట్ లో ఎప్పుడు సినిమా తీయం కదా, అది మనకున్న గొప్పతనం కదా. దానికి మనం ఇట్లనే అది మన యమదొంగ చూసి ఇన్స్పైర్ అయింది. డెఫినెట్లీ డ్రీమ్ సాంగ్ సార్, కొంచెం డ్రీమింగ్ ఉన్న అట్లా అంతే. కళ్యాణ్ సినిమాల్లో అనుదీప్ సినిమాల్లో కళ్యాణ్ ఆళ్ళ అది అంతా కామన్ కదా. అది ప్లస్ మావాడికి ఇప్పుడు కొంచెం యాక్టింగ్ కూడా వచ్చేసింది బాగా కళ్యాణ్కి. సో ఎపిక్ లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు కళ్యాణ్. లేదు అసలు నేను ఇది కూడా చేయను అంటే అనుదీప్ ఫోర్స్ చేసి మరి, ఎందుకంటే ప్రొడ్యూసర్లు దిల్ రాజు గారితో పాటు మళ్ళీ
అనుకుంటే నాగవంశి గారు ఇప్పుడు పార్టీలు చేస్తున్నారు, చేస్తున్నారు. అదే అంటున్నా, ఇప్పుడు ఏదో నేను సినిమా తీసాను మామూలుగా సినిమాలో జరుగుతున్నాయి అన్నిటి మీద పంచలే. హీరోయిన్ క్యారెక్టర్ పర్సనల్ గా మీరు ఖైదు గారిని అంటున్నారు కదా, అంటే వెయిట్ ఉండబట్టే కదా ఆ క్యారెక్టర్. అవును దాని పర్సనల్ మీ పర్ఫెక్ట్ ఫీల్. అవును, నేను చెప్పాను కదా, ఆమె తను పర్ఫామ్ బాగా చేస్తుంది, ఆమె ఫారెన్ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ కూతురు లాగా కనపడాలి అని చెప్పి అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది. డ్రాగన్ చూడగానే తీసుకున్న డెసిషన్. కోమల్ క్యారెక్టర్ మీలో ఎంత ఉంటుంది? ఉంటుంది కొంచెం ఉంటుంది. ఇంత మధ్య ఎంతవరకు ఉంటుందండి? మీరు ఆ పనిలో ఉన్నారు. ఇంతవరకు అని చెప్పను కానీ నేనే కాదండి, ప్రతి డైరెక్టర్ కూడా ఉంది ఇది. खत्म कर दोगे नहीं यू वांट వంశీ గారు చెప్తూ ముందు నుంచి అనుకున్నదే అని అనుకున్నట్లే అనుకుంటుంది, ఇదే వచ్చింది సినిమా అని. అవును అవును. డైరెక్టర్ మీ కన్విక్షన్ ఏంటి, ఇలాంటి సినిమా అని జనాలు ఎలా నేర్చుకుంటాం? అదే అండి, ఒక ఇంతకుముందు ఆయన అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాను, కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేది మా అనుకున్నట్టు అనమాట. ఈ డైరెక్టర్స్ ఫుడ్ కోసం కరెక్ట్ కోసం అంటే ఒక 10 years బ్యాక్ ఉండేది కదా, మేబీ కొంచెం ఫన్ వస్తుందని ఆ టైంలో అట్లా. గలీజ్ అనే పదం బాగా వాడారు, ఆ ట్రోల్ ఎక్కువ అందుకే గలీజ్ అనే పదం. ఆ. మీ సినిమా పైన కూడా రావచ్చు ఛాన్స్. తెలుసు అండి, తెలుసు. మనం తమ్మునేలే అది వస్తుందని తెలుసు నాకు. తెలుసు తెలుసు, రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు. బట్ నాకు అనిపించిన సీన్ లో అది కుదురుతుందని పెట్టాను. అదే అవునవును అవునవునవును అంతే. అంటే క్యారెక్టర్ ఏం మాట్లాడుతూ దానికి తగ్గట్టే చేసింది అంతే. ఓన్లీ వన్ లైనర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది లైనర్స్ బాగున్నాయి. అవును అవును. మిగతా ఎలిమెంట్స్ ఇంకోటి కదా అనిపించలేదా? అట్లేం ఉండదండి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇవి ఎక్కువయ్యేసరికి ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే. నేను సెటర్ అయ్యలేదు, మామూలుగా చెప్పినాను. లేదు లేదు. విష్ణు గారు, ఆ. విష్ణు గారు, ఆ, మీరు డైరెక్టర్ గా చాలా సీరియస్. అవును ఏ సినిమా చేసినా టెస్ట్ అయ్యారు. అవును రాములు అనేవాడు కోమలంగుండా ఆ బాగుంది ఉన్నాడు, సీరియస్నెస్ లేదు. మీరు బాధ కోసం ఎక్కువ కష్టపడుతుంది, జోవియల్ యాక్ట్ చేయాలి. అంటే నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డా అంటారా? నేను చాలా సున్నితం సార్, బయట మీకు తెలీదు. అడగండి, మన మిత్రులను అడగండి, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కానీ. డైరెక్టర్ గా మీరు చాలా చేస్తారు కదా, ఎక్కువ చేస్తారు కదా. అవునవును అవును చాలా సీరియస్ రైటింగ్ ఉంది, అవును కానీ మీద సీరియస్ రైటింగ్ ఉండదు కదా. అవును. బట్ అదే కదా, మీకు వెరైటీ దొరుకుతుంది కదా. నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్. అందుకే నో పీపుల్ ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్. టెన్షన్ సార్ ఈ సినిమా కాదు, ఏ సినిమాకైనా ముందు రోజు లైట్ ఉంటుంది కదా. సో నో వి కాంట్ ఎస్కేప్ ఇట్. ఇప్పుడు రిలాక్స్, ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చిద్దాం స్పీచ్లు, వాడు మాట్లాడుతూ ఉన్నట్టుంది. సో నేను నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్ ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న 7:45 షిట్ సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడిరో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ ది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది అంటే, నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో మన మన అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ తో థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోగానే రిలాక్స్ అయిపోయినా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద సూనర్ లైక్ థియేటర్ లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్ గా సినిమాలో అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్ కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్ గా చాలా క్లీన్ గా తీసిన సినిమా. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ 2 ఫిలిమ్స్. ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అండ్ సినిమా ఈ రోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్ గా ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం.
అంటే మీకు తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్ డైలాగ్ వేరే ఒక రకంగా ఉంటుంది. Hmm. ఇది కంప్లీట్ డిఫరెంట్. అవును. ఏది ఎంజాయ్ చేశారు? దేనికి అదే సార్, బేసిక్ గా నిన్న చేసిన పని ఈ రోజు చేస్తే బోర్ కొడుతుంది. సో డెఫినెట్లీ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు, కొత్త క్యారెక్టర్లు చేస్తా ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి కార్లో బయలుదేరినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ అదే డైరెక్టర్ అదే కథ అట్లుంటది. కానీ సో నేను ఆ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా. పొద్దున్న లేచి స్నానం చేసి షూట్కి పోతున్నామంటే ఈరోజు ఏదో కొత్త క్యారెక్టర్ చేస్తున్నాం, కొత్త సీన్లు ఉండబోతున్నాం అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్. సో డెఫినెట్లీ అనుదీప్ షూట్కి వచ్చే ముందు పొద్దుననే ఈ రోజు ఏం చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ నవ్వొస్తుంటుంది. సో డెఫినెట్లీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్. చాలా అంటే ఇక్కడ దీనికి సంబంధించిన ప్రమోషన్ వాటిలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు కదా. స్టేజ్ మీద డాన్స్ చేశారు, రకరకాల ఏంటి చేశారు కదా. సో మీ క్యారెక్టర్ కి ఆడియన్స్ చూపిస్తున్నారా రియాక్షన్ రెస్పాన్స్? హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇస్ కమింగ్? Actually, so to be honest, the first show that we went, I was very nervous, to be very honest. Because, as I said, it's like a comedy film. It has to work out where you need the audience to laugh for it. That's how it works. So when I sat with the audience, I was very, very satisfied because for each and every joke, I was just looking at the audience and I was trying to understand if they are falling for it, if they're enjoying it. And to be very honest, I had so much fun sitting with the audience and watching the film. And they did enjoy watching me on screen, so I'm very, very happy about it. Yeah, you acted these both two guys, both Vishwak and Deep కదా. So ఇద్దరు ఎవరితో చేసినప్పుడు బాగా డిఫరెంట్ అనిపించింది యాక్ట్ చేయడమా? ఈమెతో కాంబినేషన్ సీనా? Acting tough kiski saath hai. I think maybe Anudeep sir, because he's always on a roll fun, so it's difficult to control your laugh on screen. So maybe Anudeep sir. I just had a lot of fun doing it. ఏదంటారు? సో అట్లా కేవలం మమ్మల్ని నమ్మి అనేది సో ఈవెంట్ బేస్ అన్ని పేర్లు చేస్తారు అనే ఒక లైన్ పెట్టుకుని ఇది కేవలం భద్రంగా అట్లా కదండి. నెక్స్ట్ సినిమా నాకు జానర్ మారుతుంది. అంటే ఏ సినిమాకి ఏం చేయాలో అది చేస్తున్నాను. ఇంట్లో చూసుకున్న ప్రాపర్ లవ్ స్టోరీ, ఒక మదర్ ఎమోషన్ అన్ని ఉంటాయి. కాకపోతే కొంచెం కామెడీ ఎక్కువ ఇది స్ట్రెస్ చేయడం వల్ల మీకు అవి తగ్గినట్టు అనిపిస్తాయి. లేదంటే మీకు ఒక కథకు కావాల్సిన అన్ని ఉంటాయి. ఒక మిడ్ పాయింట్, స్టార్టింగ్, ఎండింగ్ అన్ని ఉంటాయి. ప్రాపర్ ఒక మదర్ సినిమా అదే ఆడియన్స్ ట్రై వాళ్ళు కాబట్టి కొంచెం ఈ జానర్కి అది సరిపోతుంది. బట్ వన్స్ అది ఏ సినిమాకు ఏం కావాలో అది ఇద్దాం అనేది. అవునవును. అంటే అది ఇప్పుడు నేనేం చేయలేను. అంటే అదే మీరు అన్నట్టు నేను స్క్రీన్ మీద. సో బట్ జానర్ మారిస్తే మేబీ ఆ ఇన్నోసెన్స్ అంటే వేరే జానర్ మార్చిన ఎమోషనల్ సినిమా తీసిన ఒక ఇన్నోసెంట్ సినిమా తీసినా కానీ అంటే ఇక అన్ని క్యాల్కులేషన్స్ లేవండి నాకు. ఆ సినిమాకి ఏం కావాలో చేస్తా. మరి నేను కనిపిస్తానా లేదా అనేది నా చేతిలో లేదు కాదు. ఉంటాయి కదండి సినిమాలో. అంటే జాతర టైంలో మా ఫ్రెండ్స్ రీ రిలీజ్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వస్తామని చెప్పి లేదండి, డిస్కషన్ అందరం డిస్కస్ చేసుకొని రాశారు. చెప్పండి. సో అట్లాంటి అంటే అవి మిక్స్ చేసిన కాంబినేషన్ అంటే స్లాప్స్టిక్ కామెడీ ఏం ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. బట్ ఎక్కడ అయితే ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాల్సిన సెటైర్ అయిందో అక్కడ సెటైర్ ఇస్తాం అంతే. బట్ ఫైనల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనుకుంది అంటే. బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఒక విషయం చెప్పొచ్చు అన్నప్పుడు అక్కడ మేము ఆ రైటింగ్ ఉంటుంది అంతే. ఎడిటింగ్ అండి, ఎడిటింగ్ లేదండి. అంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే చేసినాము. మేబీ అది లాస్ట్ మూమెంట్లో అది
తెలియదు మ్యాక్సిమం అన్ని మేము ఫ్లో అనుకొని చేసినాము, మరి ఇక అది ఎక్కడ ఇదైంది అనేది తెలియదు. బట్ మేమైతే సాటిస్ఫైడ్ చూడాలి మరి. 2-3 ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే కనెక్ట్ అయ్యింది. అవి ఇంకా స్ట్రాంగ్ గా చూపించే స్కోప్ ఉంది కదా. యా అసలు ఆ జానర్ లోకి ఎక్కువ పోవాలని కూడా లేకుండే, బట్ ఉన్న ఎమోషనల్ సీన్ కే పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్ ఈయన సినిమాలో ఎమోషనల్ సీన్ ఉందని. సో అంటే సీన్ అప్పుడు మావాడే మానిటర్ కాడ వచ్చి మామ నా సినిమాలో సీన్ అనుకోరు మామ అన్నాడు. సో ఫ్యామిలీ వాల్యూస్ కి పెద్ద పీట వేసింది సినిమాలో. ఎవరు సార్ అది మదర్ తో కొడుకు గ్యాప్ ఫోన్ చేస్తే క్రియేట్ అవడం ఇట్లాంటిది ఆ సీన్ లో ఎక్కడ పడుతున్నారు మీరు మదర్ తో రిలేషన్ ఎలా ఉంటుంది వీళ్ళకి? నాకు బాగుంటుంది. మరి కోమల్కి ఎందుకు అట్లా లేదంటే ప్రతి మాట్లాడతారా? నేను మాట్లాడతాను. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, అదంటే ఇంట్లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడరు కదా. అంటే ముఖ్యంగా చాలా మందికి ఒక గ్యాప్ ఉంటుంది, అంటే కలిసినప్పుడు ప్రేమను చూపెట్టుకోరు, బట్ ప్రేమ ఉంటుంది. సో ఆ విషయాన్ని కొంచెం చెప్దామన్న దాంట్లో పెట్టింది, కానీ పర్సనల్గా ఒకరి నుంచి తీసుకున్నది అట్లేం కాదన్నమాట. కెరీర్ లో చాలా లైట్ హార్టెడ్ గా ప్లే చేసిన క్యారెక్టర్ గానే ఉంది. అవును సార్, డెఫినెట్లీ సినిమా చాలా ఫ్రెష్ గా ఉంది. డెఫినెట్లీ. అండ్ నాకు అనిపించింది నేను నెక్స్ట్ ఒక జానర్ షిఫ్ట్ చేయాలి, మళ్ళీ తిరిగి యాక్షన్ చేయాలన్నా, మళ్ళీ తిరిగి ఒక థ్రిల్లర్ జానర్కి పోవాలన్నా, ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ ద మిడిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి అన్ని అండూ అయిపోతాయి, అగైన్ యూ కెన్ సీ ద మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కల్ట్ వస్తుంది, యూ విల్ సీ ద కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ దట్ ఫిల్మ్. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ దిస్ కేమ్ ఇన్ ద లైక్ రైట్ టైంలో వచ్చింది. ఎక్స్పెరిమెంట్ ఇది డెఫినెట్లీ. ఆయన ఈ మనిషి ఎక్స్పెరిమెంట్. సో డెఫినెట్లీ రకరకాల అంటే ఇట్స్ అ స్టోరీ అబౌట్ ఫిల్మ్ మేకర్. ఇంకో దిక్కు చూసుకుంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఉంది, ఇంకో దిక్కు ఇండస్ట్రీ గురించి చాలా సెటరికల్ గా. వీ హ్యావ్ ఆల్ ఒరిజినల్ నేమ్స్ అండ్ ఒరిజినల్ క్యారెక్టర్స్. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నా కూడా, హరీష్ శంకర్ ఉన్నా కూడా, మన వంశన్ ఉన్నా కూడా, ఇట్ ఆల్ లుక్స్ లైక్ సినిమా కంటే ఎక్కువ మీకు ఇది కోమల్ గారు కృష్ణనగర్ లో ఫిల్మ్ నగర్ లో జరుగుతున్న కథలాగా అనిపిస్తుంటది. సో డెఫినెట్లీ అట్లేం లేదండి, అంటే ఎవరు మంచి ఎవరు లేదు. లేదు అట్లేం లేదు, అంటే అట్లా అని కాదు. అంటే మంచి సినిమా మంచి ప్రొడక్షన్ అంటా, మంచి సినిమా మంచి అంటా ఉంటారు కదా, దాని మీద చిన్న పని చేద్దామని చేసింది తప్ప పర్టికులర్ ఒక ప్రొడక్షన్ అనుకుని చేసింది కాదు. మంచి ప్రొడక్షన్ అయితే లేదు ఇండస్ట్రీ. అట్లే లేదండి, అన్ని మంచి ప్రొడక్షన్లే కదా, అందరు సినిమాలు ఇస్తారు. సార్ వెళ్తాను సార్, మల్లికార్జున వెళ్తున్నాం. మల్లికార్జున వెళ్తున్నాం అంటున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.